మీడియా సోదరులకు నమస్కారం. నేను ఈరోజు ప్రెస్ మీట్ చెప్పే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, 3 రోజుల నుంచి ఒక సొసైటీ డైరెక్టర్ భూ కబ్జా అని ఒక పత్రికలో వస్తూ ఉంది. మేము కూడా దాన్ని పట్టించుకోలేదు, ఎవరో ఏమో అనుకున్నాం. ఈరోజు కొన్ని మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో చూశాను, మగ్దుం బాషా సొసైటీ డైరెక్టర్ అని అన్నారు. అందుకని తర్వాత శాస్త్ర ఎస్టేట్ అని ఎమ్మెల్యే గారు ప్రస్తావించారు అక్కడ. అందుకోసం నేను ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. శాస్త్ర ఎస్టేట్ అనేది నాదే, కానీ ఆ సర్వే నంబర్కి కానీ ఆ శ్మశానానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇది నా ప్రైవేట్ లేఅవుట్, ఇది నా ప్రైవేటు వెంచర్. ఇది ఇంకా నేను భూమిలో నేను రాళ్ళు పాతలే, నేను ఏమి చేయలే. నా లేఅవుట్ నా ఇష్టం, అది ప్రైవేట్ లేఅవుట్. మీరెవరండి నాకు ప్రశ్నించడానికి? శాస్త్ర ఎస్టేట్ అని పేరు ఎత్తడానికి మీరెవరు? నేనేమన్నా 91 సర్వే నంబర్లో రాళ్ళు వేసానా, లేకపోతే ఏమైనా కబ్జా చేశానా? ఎవడో మిడిమిడి జ్ఞానం లేని విధవ, పనికిరాని విధవ ఒక పత్రికలో రాస్తే, హాఫ్ నాలెడ్జ్ ఫెలో పత్రిక రాస్తే ఎమ్మెల్యే గారు మీరు వెళ్ళి చూస్తారా? ఎమ్మెల్యే గారు మీరు తెలుసుకోవాలి కదా ఎవరు ఏమంటే. అంటే కూటమి నాయకులందరూ భూ కబ్జాదారులేనా? మీరు కూటమిలో మా ఎమ్మెల్యే గారండి, మీరు మమ్మల్ని అడిగే ప్రశ్నించే హక్కు మీకు ఉంది. మీరు ప్రశ్నించకుండా, మీరు ఏం చేయకుండా మీరు మీ అంతకు మీరు డైరెక్టర్ మీద చర్యలు తీసుకుంటారు. నువ్వెవరండి మా మీద చర్యలు తీసుకోవడానికి? నువ్వు ఎవరైనా కనుక్కున్నావా? 2 సార్లు కనుక్కున్నావా? వాళ్ళే చెప్తున్నారు దాంట్లో లేఅవుట్లోనా ఎటువంటి సర్వే నంబర్ లేదు, ఏమీ లేదు అని చెప్తున్నారు. నువ్వు ఏదో ఫేక్ వార్తను పట్టుకొని, వాడు అన్ఫిట్ ఫెలో విలేకరుని పట్టుకొని, ఆంధ్రజ్యోతి రూరల్ రిపోర్ట్ అనేవాడు అన్ఫిట్ ఫెలో, ఆ ఫెలో రాసిన వార్తని నువ్వు పోయి ఎమ్మెల్యే గారు పోయి చర్య తీసుకుంటానంటావా? నువ్వెవరు మా మీద చర్య తీసుకోవడానికి? మా పార్టీ ఉంది, మా పెద్దలు ఉన్నారు. పెద్ద మనిషి అట్లా దాన్ని ఎంకరేజ్ చేస్తాడు ఆదంలోన? ఇన్నేళ్ళ 2 years అయింది తెలుగుదేశం కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడినా ఒక్కడు కూడా ఒక్కడినంటే ఒక్కడిని నిరూపించు. ఎమ్మెల్యే గారు నీకే చెప్తున్నా, ఒక్కడినంటే ఒక్కడిని నిరూపించు. ఎవరైనా కబ్జా చేసినట్లు కానీ ఏమైనా చేసినట్టు. అది పెద్ద మనిషి కింద పనిచేయడం. మేమంటే మాకు లేకపోయినా ఆస్తులు అమ్ముకొని బతికినాం, కానీ ఎవడు కూడా పక్కకి ఇట్లా పోలే పార్టీని కాదని. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దొంగలు, నువ్వు దొరనా? డైవర్ట్ పాలిటిక్స్ చేయొద్దండి ఎమ్మెల్యే గారు మీరు. మనం మీ పార్టీ వాళ్ళు కబ్జా చేసేకపోయినారు, జెండాలతో సహా ప్రూఫ్ ఉంది. ఏం చేశారు మీరు? ఏం చర్య తీసుకున్నారు? పోనీ ఇది డైరెక్టర్ అని అన్నారు కదా, ఎవరని కనుక్కొని మీరు ఆ లేఅవుట్ ఎవరిది అనేది మీరు తెలుసుకోవాలి కదా. వాడు ఏదో హాఫ్ నాలెడ్జ్ వార్త రాస్తే మీరు స్పందిస్తారా? అంటే తెలుగుదేశం వాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆదంలో 2 years అయిందండి, మేము ఒకరి దగ్గర కూడా చేయి చాపలే. కార్యకర్తలు అర్ధాకలతో ఉన్నా కూడా మిమ్మల్ని మీ దగ్గర ఎవడైనా చేయి చాపినారా టీడీపీ వాళ్ళు? పెద్ద మనిషి అనే భయం ఉంది మాకి. ఆదోనిలో మా పార్టీ పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన కింద మేము పనిచేస్తున్నాం, మాకు ఇన్ఛార్జ్ కింద పనిచేస్తున్నాం. ఆయనకు చెడ్డ పేరు రాకూడదని ఎవడు కూడా టీడీపీ కార్యకర్త పేరు ఒక్కటి చెప్పండి మీరు కబ్జా చేసినట్లు, మీకు దమ్ము ధైర్యం ఉంటే. అది విడిచిపెట్టి మీరేమో డైరెక్ట్గా మీరు వాడు ఎవడో హాఫ్ నాలెడ్జ్ చెప్తే మీరు పోయి ఆ సైట్ దగ్గర పోయి చర్యలు తీసుకుంటారంటావా? మీ మీద మేము చంద్రబాబు నాయుడు గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మా లోకేష్ బాబుకి కంప్లైంట్ చేస్తున్నాం పార్టీ తరఫున. మీరు ఎలా అంటారండి? మీరు ఎలా కబ్జా చేశారని చెప్తున్నారు మీరు? అదేమన్నా రాయి పెరిగినారా? సమాధులు ఉన్నాయి 91 సర్వే నంబర్లో. అది 60 శ్మశానం. అది వాళ్ళ శ్మశానంలో పోయి డైరెక్టర్ కబ్జా చేసినారని వాడు ఎవడో హాఫ్ నాలెడ్జ్ ఫెలోని అడిగి మీరు ఇచ్చేస్తారా? మీరు మా ఎమ్మెల్యేనా కాదా? ఇంతకి ఆదానికి కూటమి ఎమ్మెల్యేనా కాదా? మీరు ఆ ప్రశ్నించే హక్కు మా మీద ఉంది కదా. మీకు కూడా మీరు అడగాలి కదా డైరెక్టర్ ఎవరుండి ఏమని. అది వదిలేసి మీరు కబ్జా చేసినారని మీరే నిర్ధారిస్తారా? శాస్త్ర ఎస్టేట్ నాది ప్రైవేట్ లేఅవుట్ అండి. నేను చెప్పని అవసరం లేదు మీకు చెప్పను కూడా నా సర్వే నంబర్ మీకు ఎందుకు చెప్పాలా? అదేం గవర్నమెంట్ భూమే? పోనీ మీరు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు వచ్చి కంప్లైంట్ చేసినారా ఇది శ్మశానంలో కబ్జా చేసినారని? ఒక రాయన్న చూపించినారా? వాడు ఫేక్ ఫెలో మొన్న పోయి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు రాయి అద్దం చూపిస్తే రాయి పెరిగినట్లు రాసినాడు. వాళ్ళు ఆంధ్రజ్యోతిలో ఎట్లా పెట్టుకున్నారో వాళ్ళకే పై రిపోర్టర్లు జిల్లా ఈ రిపోర్టర్ సోదరుని కూడా చెప్తున్నాను నేను. నీది మొత్తం నాకు తెలుసు, నాది మొత్తం నీకు తెలుసు. నీ ఇంటికి ఎంత దూరమో నా ఇంటికి కూడా అంతే దూరం ఉంటుంది. జిల్లా రిపోర్టర్కు తెలుసు, అందరూ తెలుసు. నీది మొత్తాన్ని కూడా ఇది వేసేసిన, డిఫర్మేషన్ వేసినా. నేను ఏం తమాషాలు చేస్తున్నావా? నువ్వు ఏమన్నా ఏమనుకుంటున్నావు? నన్ను చూసినావా? సర్వే నెంబర్ ఉందా దీంట్లో? ఏమన్నా ఉందా? శ్మశానం కబ్జా అంటే
అసలు మీరు ఎవరు ఆదోనికి ఏం చేయాలని వచ్చినారు? ఆదోన్లో మీరు హిందూ ముస్లిం కలవాటు పెట్టాలనుకుంటున్నారా మీరు ఆదోన్లో? ఏమి ఇంతకే 20 ఏళ్ళు వెనక్కిపోయింది ఆదోన్ 2011 నుంచి. ఏమనుకుంటున్నారు? ఒక మనిషి శ్మశానం కబ్జా అంటే యాడిపోతుంది మాట. అది ఈరోజు మీరు నా పేరు ప్రస్తావించినారు కాబట్టి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. డైరెక్టర్ అంటే మేము కూడా ప్రెస్ మీట్ పెట్టినా ఉన్నా అంటారు అనుకుంటుంది. ఎమ్మెల్యే గారు ప్రస్తావించారని కొన్ని మీడియా ఛానల్లో వచ్చింది. అందుకు ఆయన కూడా సహస్ర ఎస్టేట్ అని ప్రస్తావించారు. సహస్ర ఎస్టేట్ అంటే నాది, నా ప్రైవేట్ లేఅవుట్ అండి. నేను ఎందుకు బయటకు చెప్పాలా? ఎమ్మెల్యే గారి దగ్గర వాళ్ళు ప్రస్తావించారు. ఆయన నేను ఎవరన్నా డైరెక్టర్ కానీ ఏమన్నా కానీ చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎలా చెప్తారు అలాగా? నేను విచారణ చేస్తాను, అది నిజమా కాదా అధికారులు తేలుస్తారని చెప్పాలండి. మీరు ఎట్లా చర్యలు తీసుకుంటామని చెప్తారు? మీరు ఏం చూశారని అటు డైరెక్టర్ కబ్జా చేసినాడు? దీంట్లో సర్వే నంబర్ ఉందా, లేకపోతే ప్లాట్ నంబర్ ఉందా, సరిహద్దులు ఉన్నాయా? నా సొంత వెంచరు, నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను వేసుకున్నా. అంతే కదండి. బీజేపీ జెండాలు లైవ్ లో పెరికేస్తే వాళ్ళ మీద స్పందన లేదు అంటే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఆయన. ఏమనుకుంటున్నాడు టీడీపీ వాళ్ళంటే ఆదంలో? ఇప్పుడు బీజేపీ వాళ్ళు 2-3 సార్లు కాదు 4-5 సార్లు అయింది, కానీ నేను పార్టీని ఉద్దేశించి మాట్లాడట్లే. వాళ్ళ మీద చర్యలు ఏం తీసుకున్నాము? బీజేపీ పార్టీలో కూడా కబ్జా చేశారు కదా, వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నాం? అదే వదిలేసి ఎప్పుడు చూసినా మా పార్టీ మీద పడింటాను. మేము కూడా చంద్రబాబు సార్ కంప్లైంట్ చేస్తున్నాం, లోకేష్ సార్ కంప్లైంట్ చేస్తున్నాం. పెద్ద ఆయనకు తెలియకుండా ప్రెస్ మీట్ పెడుతున్నది. ఎందుకంటే పెద్ద ఆయన సన్నిధిలో మేము పెరిగినాము. ఆ మనిషి ఎప్పుడు కూడా ఇన్ని అప్పులైనా ధైర్యంగా బతకండి అని చెప్పారు తప్ప ఒకరు కబ్జా చేయండి ఒకరు చేయండి అనే మాట చెప్పలే ఇంతవరకు. అలాంటి ఆయన దగ్గర మనం ఈరోజు నువ్వు నిందేస్తావు మాకి? నువ్వు మా కూటమి ఎమ్మెల్యేనా ప్రతిపక్ష ఎమ్మెల్యేనా మాకి? నువ్వు ఎవడో యూజ్లెస్ ఫెలో రాస్తే అర్థం పత్రికలు మొత్తం అనడంలే, నేను హాఫ్ నాలెడ్జ్ ఫెలో రాస్తే నువ్వు స్పందిస్తావా? ఈ రోజు రాసిన ఈ రోజు చెప్పినారు కదా నా పేరు, రిపోర్టరే ప్రస్తావిస్తున్నాడు కదా, అక్కడ లేఅవుట్ చూపిస్తున్నాడు కదా ఎమ్మెల్యే గారికి. నేను నిన్నటి వరకు స్పందించలే, ఎవరినో రాసుకుంటుంటారు ఎన్నో రాసుకుంటుంటారు అని మనం ఏం పట్టించుకోలే. ఈ రోజు నా పేరు, నా ఎస్టేట్ పేరు ప్రస్తావించినప్పుడు నేను ప్రస్తావించాల్సి వచ్చింది. ఎమ్మెల్యే గారు మీరు మా ఎమ్మెల్యేనా కాదా, మా కూటమి ఎమ్మెల్యేనా కాదా, మీరు మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుందా లేదా? ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని అడగాలి కదా. నువ్వు డైరెక్టర్ ఎవరు ఏమనేది అడగాలి కదా. అడుక్కోకుండా నీ ఇష్టం వచ్చిన చర్యలు తీసుకుంటానంటే ఏం తీసుకుంటావు మా మీద? నువ్వు మా పార్టీ పెద్దనా? నువ్వు మా పార్టీ నాయకుడా? నిజంగా నువ్వు కబ్జా చేసి ఉంటే నువ్వు ఏమైనా చర్య తీసుకో. నువ్వు అసలు విషయమే వినలేదు కదా నా దగ్గర. ఎమ్మెల్యే చెప్పుడు మాటలు విని ఎక్కడికెక్కడంటే వెళ్తే ఎమ్మెల్యే గారే నష్టపోతారు. మాకేం నష్టం లేదు. ఇప్పటికి మాకు గవర్నమెంట్ రాలేదనే బతుకుతున్నాం. 2 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ రాలేదు తెలుగుదేశం వాళ్ళకి. అయినా మేము నీ దగ్గరికి వచ్చాం, చేయి బతకడం లేదు కదా. ఎవరి పని వాడు చేసుకుని తింటున్నారు కదా. ఈడ కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు ఆదంలో, ఆదం నియోజకవర్గంలో. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఏం చేసినా ఏం కాదు. నేనేమో ఆయన కించపరచాలని కాదు, నీవు మమ్మల్ని అడిగే హక్కు నీకుంది మా కూటమి ఎమ్మెల్యేగా. నువ్వు మమ్మల్ని ప్రశ్నించాలి కదా. నువ్వు శ్మశానం దగ్గర పోయి మమ్మల్ని ఏమో దొంగల్లాగా చిత్రీకరించడం ఏంటి? చర్య తీసుకుంటానంటే ఏమని చర్య తీసుకుంటావు? ఏమైనా ఉందా దాంట్లో? నా ప్రైవేట్ లేఅవుట్లో, నా ప్రైవేట్ లేఅవుట్ ఇది, నా ప్రైవేట్ లేఅవుట్లోనా నువ్వు గవర్నమెంట్ సర్వే నంబర్ శ్మశానం కబ్జా చేసినాడని వాడు యూజ్లెస్ ఫెలో అంటే నువ్వు పోతావు వాటికి? నువ్వు మమ్మల్ని అడిగే హక్కు లేదా నీకే? కబ్జా చేశారంటే ఇక్కడ ఒక రాయి పెరికినారా, ఒక రాయి ముంచినారా, లేకపోతే ఏమైనా ఒక చెట్టు పీకినారా? ఏం పీకినారా? అసలు దానికి మాకి సంబంధం ఏమి? సహస్ర ఎస్టేట్ ఇప్పుడు ఈ రోజు పోయిన ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ పోయినారు సార్, అక్కడైనా కాలేకుంటే వేరే చోట అదేమన్నా ఎందుకు ఇంత దీనిపైన ఇంత రాద్ధాంతం చేస్తున్నారని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఇది సహస్ర ఎస్టేట్ అనేది ప్రైవేట్ లేఅవుట్, నా సొంత లేఅవుట్. ఇది గవర్నమెంట్ కాదు. నేను నా సొంత డీటెయిల్స్ నేను ఎందుకు చెప్పాలి బయటికి? నాకేం పని ఉంది? నా లేఅవుట్తో మీకేం పని? శ్మశానం కబ్జా అని వాడు ఎవడో విధవ రాసినాడు కదా,
ఆ విధవకి ఏమన్నా సర్వే నెంబర్ 91 అని ఉందా? పోనీ నా లేఅవుట్లో మా ఫ్యామిలీ మెంబర్ లేఅవుట్ ఇది. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా నీకు రాసిచ్చినారా? 91లో అమ్మినాడని ఏమన్నా రాసిచ్చినారా? ఫిర్యాదు ఏమైనా చేసినారా? మరి నువ్వు ఎట్లా డైరెక్టర్ మీద చర్యలు తీసుకుంటానంటావు? అందుకనే డెఫర్మేషన్ వేసిన ఈరోజు. ఎవరెవరు నా పేరు ప్రస్తావించినారో అందరి మీద డెఫర్మేషన్ వేసిన. ఇంకా ప్రస్తావిస్తే మళ్ళీ వేస్తా. ఎందుకంటే ఇది సొంత లేఅవుట్ నాది, సొంత బ్రోచర్ ఇది నాది. నా భూమి నా ఇష్టమయ్యా, నా ప్రైవేట్ అది. నువ్వు అంతా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తావా? నువ్వు ఆడ బీజేపీ వాళ్ళు కబ్జా చేస్తే ఏం చేసినావు? టీడీపీ వాళ్ళ మీద పడతావా? నువ్వు కబ్జాని ఇది క్రియేట్ చేస్తావా? ఏడైంది కబ్జా? చూపి. అడిగి పోయినావు కదా, నువ్వు చూపి. మా ఎమ్మెల్యే గారిని మేము గౌరవిస్తుంటే నువ్వు మమ్మల్ని పొద్దుమూలు ఎప్పుడు చూసినా మమ్మల్ని విమర్శిస్తావా? మా పార్టీని ఏమనుకుంటున్నారు మీరు? టీడీపీ వాళ్ళంటే 2 ఏళ్ళలో ఒకటి నిరూపించమన్న అతను తెలుస్తుంది. ఏమనంటే మరి ఎదురు పాలిటిక్స్ చేస్తారు, వాడిట్లా వీడిట్లా అని. కడుపు మండుతుందండి. 2 years అయింది, మాకు ఇంతవరకు ఒక వర్క్ చేయలేదు మా గ్రామంలో. ఏదో మా మీద పోయాడు, బురుజు చల్లడానికి పోయినాడు. మమ్మల్ని అడగాలి కదా నువ్వు. మా లేఅవుట్ తీసిన తర్వాత ఎవరు దీని మీద ఫోన్ నెంబర్ నాదే ఉంది కదా, నాకు ఫోన్ చేయొచ్చు కదా నువ్వు. ఎవరు బాబు నువ్వు, ఏమి యాడుంది నీ లేఅవుట్ అంటే చెప్తాం కదా. దాంట్లో పోయి చర్యలు తీసుకుంటానంటావు. ఏం తీసుకుంటావు? మా మీద చర్యలు, మా టీడీపీ వాళ్ళ మీద నువ్వు చర్యలు తీసుకుంటావా? తప్పు చేస్తే నువ్వు ఖండించు. మా ఎమ్మెల్యే నువ్వు. టార్గెట్ చేసి మా మీద అనవసరంగా ఇచ్చేస్తారా? బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులపైన కూడా ప్రస్తావించాడు. అవును, మా పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఎవరి పార్టీ అయినా కూటమి నాయకులు ఎవరైనా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, అది కూడా ఎంక్వైరీ చేపిస్తామని కూడా చెప్పారు. ఎంక్వైరీ చేపిస్తావు నువ్వు, కరెక్టే. నీవు దీని మీద పోయినావు. నిజాలు ఎక్కడ జరిగింది, ఎవరు జరిగింది, ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేపించే తహసీల్దార్ ద్వారా ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఎవరు ఏం చెప్పాలన్నా హాఫ్ నాలెడ్జ్ ఫెలో రాసిన వార్తకే నువ్వు పోతావు. నీ సొంత నాలెడ్జ్ వద్దు. డిపార్ట్మెంట్లు లేవా? రెవెన్యూ లేదా? పోలీసు లేదా? రెవెన్యూ పోలీసు వాళ్ళందరూ అధికారులు కాదని వాడు చేస్తారా? ఆదంలో నువ్వు ఎమ్మెల్యే గారండి, మీరు పెద్ద మనిషి ఆదానికే. నువ్వు మా పార్టీ మీద పడతావా? ఎప్పుడు చూసినా ఏమనుకుంటున్నాడు అసలు? ఏం టీడీపీ వాళ్ళంటే అంత చేతకాని వాళ్ళు అనుకున్నాడా? నేనేం నువ్వు బెదిరిస్తే భయపడడానికి పేకాట ఆడను, బ్రాంతి తాగను, విస్కీ తాగను, ఏమి తాగను. నేను నాదని నువ్వు నిరూపిస్తే శ్మశానంది నా యావదాస్తి 2 కోట్లు రాసిస్తాను నీకు. 2 కోట్ల ఆస్తి ఇస్తా. ఏమనుకుంటున్నావు? కడుపు మండుతుంది మాకే. 2 years నుంచి మేము ఎట్లా బతుకుతున్నాం మాకు తెలుసు. మమ్మల్ని వేధిస్తావా నువ్వు? వాడిని ఏమైనా యూజ్లెస్ మాట్లాడి మా మర్యాద బజార్కి వేస్తావా నువ్వు? డైరెక్టర్ మీద చర్యలు తీసుకుంటానంటావా? నువ్వెవరు తీసుకునే మా మీద చర్యలు? టీడీపీ కార్యకర్త అండి నేను. అట్లాంటి పని మా నాయకుడు చెప్పుడు, పెద్ద నాయకుడు చెప్పుడు, చిన్న నాయకుడు ఎవడు చెప్పుడు మా పార్టీలో. ఏమనుకుంటున్నావు ఎమ్మెల్యే గారు మీరు? వాడు ఎవడో చెప్తే నువ్వే చేస్తావా? మరి అక్కడ బీజేపీ వాళ్ళు జెండాలతో సహా పీకేసినారు, ఏం చేస్తావి? అంటే టీడీపీ వాళ్ళు అంత తక్కువగానే ఆ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తావా నువ్వు ఆదంలో? ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి సార్. మీరు ఏదైనా అడగండి, స్ట్రైట్ వాళ్ళ జవాబు ఇచ్చాక రెడీగా ఉన్నాను నేను. అంతేగాని నువ్వు ఆ డైరెక్టర్ మీద చర్యలు తీసుకుంటాను, ఎవడన్నా భయపడతాడని నేను భయపడినా. పంపిస్తే నువ్వు జైలుకే. అంత తప్పితే ఏం చేయలేవు, నన్ను చంపలేవు కదా నన్ను. మీడియా సోదరులు కూడా చెప్తున్నారు, దయచేసి నిజ నిజాలు తెలుసుకొని రాయండి. ఎవడో హాఫ్ నాలెడ్జ్ ఫెలో చెప్పినాడని చెప్పి మీరు అందరూ కూడా అది హాఫ్ నాలెడ్జ్ ఏదో రాద్దండి. డైరెక్ట్ ఇక్కడే చూపిస్తున్నా, మీరు అడగండి ప్రశ్నలు. దీంట్లో ఏమన్నా ఉందా? ఎట్లా మీరు 91 సర్వే నెంబర్ కబ్జా చేసినాడని ఎమ్మెల్యే గారు ఎట్లా పోతారు? నా ప్రైవేట్ లేఅవుట్, నా సొంత లేఅవుట్ నేను చెప్పనండి మీకు. నేను ఎందుకు చెప్పాలా? నా సొంత భూమి నేను ఎందుకు చెప్పాలా మీకు? పత్రికల్లో కూడా సహస్ర ఎస్టేట్ అని చెప్పారు కదా. అవును, మీదే ఎస్టేట్ అంటున్నారు కదా. అవును. మరి అంటే వాళ్ళ పేరు ప్రస్తావించారు కదా, మరి దీనిపైన ఎలా చేశారు? వాళ్ళ మీద కూడా డిఫర్మేషన్ వేసింది. ఇప్పుడు ఈరోజు ఏదో దాంట్లో వచ్చింది, వెబ్ న్యూస్ ఏదో వచ్చింది, దాంట్లో కూడా డిఫర్మేషన్కి రెడీ చేసింది. ఎంత పోనీ నేను వదలను. నా వ్యక్తిగతంగా మీరెవరండి నన్ను భంగం కలిగించడానికి? మీరెవరు? నీవేమన్నా 91 సర్వే నెంబర్లో మీరు చూశారా నన్ను? నేనేమన్నా రాళ్ళు పెరిగింది చూసినారా? లేకుంటే ఎక్కడైనా 91 సర్వే నెంబర్ అనేది ప్రస్తావించాను? ఎక్కడైనా నా డాక్యుమెంట్లు కానీ ఏదైనా కూడా శ్మశానాలు కబ్జాలు చేసే వాళ్ళగా మేము కనిపిస్తున్నామా? ఎట్లా చెప్తారు మీరు?
ఎమ్మెల్యే గారు ఎవరు చెప్తే వాళ్ళంటే పోయేదేనా మీరు? ఎట్లా పోతారు అట్లా? ప్రైవేట్ లేఅవుట్ ఇది, ప్రైవేట్ లేఅవుట్. నేను నా సొంత ప్రాపర్టీ, నేను ఎందుకు బయటికి చెప్పాలి? మీకు ఎందుకు చెప్పాలా? వాడు ఎవడు రాయడానికి? రాసే హక్కు ఉంది, నేను వద్దని లేదు. తప్పు చేస్తే రాయి. వాడు ఎవడు హాఫ్ నాలెడ్జ్ ఫెలో, వాడు యావురు, అసలు వాడు యావురు ఏం చేయాలనుకుంటున్నారు? రాజాన్ని కమ్యూనల్ పెట్టాలనుకుంటున్నారా? 2011 నుంచి ఇప్పటికే 20 ఏళ్ళు వెనక్కిపోయింది రాజాన్ని. ఇప్పుడు ఎవడో ముస్లిం వచ్చి కబ్జా చేసినాడు అంటే హిందూ శ్మశానం అంటే యాడికి పోతుంది మాట? ఏమనుకుంటున్నారు ఆదోన్నే? ఎక్కడి నుంచి వచ్చినారు మీరంతా? ఆదోన్లో బాగున్న ఆదోని హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని బతికే ప్రాంతం ఇది. మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారా మీరు? ఆదోన్లో ఎవడు ప్రశ్నించేవాడు లేడా మిమ్మల్ని? కబ్జాలు చేసినారు. కబ్జా అంటే ఏం అర్థం? రాయి పీకినారా, లేకుంటే ఏమన్నా రాళ్ళు పాతినారా, లేకుంటే శవాలు పీకినారా? శ్మశానం అంటే ఒక దేవాలయం, అది. దాన్ని కబ్జా చేసే పరిస్థితి ఇంకా టీడీపీకి రాలే. నేను ఈ రోజు వరకు ప్రస్తావిస్తుండలేదు కూడా. నా సహస్ర ఎస్టేట్ నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను లైవ్లోకి రావాల్సి వచ్చింది. పత్రికా సమక్షం, మీడియా సమక్షం ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఏం భయపడతాం అనుకున్నాడు? ఏమన్నా పంపిస్తే జైలుకే కదా రెడీగా ఉన్నాను నేను పోయి. ఎన్ని రోజులు చూస్తాం ఇంకా కార్యకర్తలు? 2 years అయిందండి మమ్మల్ని వేధించడానికి. మీరు 2 years నుంచి మేము అట్లా అనుభవిస్తున్నాం. టీడీపీ వాళ్ళు ఆదంలో ఎవరు కూడా మా పార్టీలో అట్లా భయపడి వెనక్కిపోయేవాళ్ళు అంతా ఆశలు అమ్ముకొని రాజకీయం చేస్తున్నాం. మన స్ట్రోక్ వస్తే కూడా నీకు ఫోన్ చేయలే మా టీడీపీ లీడర్కి. ఎందుకు చేయలేదు? మా పార్టీ ఉంది, మా పెద్దలు ఉన్నారు, ఈరోజు రేపు కాపాడుకుంటారు మా వాళ్ళు, ఆశ ఉంది మాకు. ఎక్కడి నుంచి వచ్చినాడు? మీరంతా ఏం చేస్తున్నారు ఆదోన్నే? తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాను. ఇంతే నేను చెప్పేది. ఇంకా ఓపెన్ గా నేనేం భయపడేది లేదు ఎవరికి. ఏమన్నా కానీ నా ప్రైవేట్ లేఅవుట్ నా సొంత దానికి వచ్చినప్పుడు నేనే స్పందించకపోతే ఎట్లా? నా గవర్నమెంట్ పెట్టుకొని, నా సీఎం పెట్టుకొని, నా మంత్రులను పెట్టుకొని నేను ఎందుకు భయపడాలా? మా పెద్ద మనిషి అట్లా చేయమని చెప్పడు ఎప్పుడు కూడా. నేను అడగలేదు కూడా. పెద్ద మనిషి ఇంటికి పోక 8 నెలలు అయింది, అయినా కూడా నీ గడప తొక్కినామా ఎప్పుడైనా? మా ఇన్ఛార్జ్ గారి ఇంటికి 8 నెలలు అయింది మేము పోక, అయినా కూడా నీ ఇంటికి గడప తొక్కినామా? అలిగి ఊరికే ఉన్నాం కానీ నీ ఇంటికి తొక్కినామా ఎప్పుడైనా? అంటే టీడీపీ వాళ్ళంటే అంత తక్కువ కనిపిస్తారని కళ్ళకే. నా పేరు మగ్దుమ్ బాషా, మదిరా సొసైటీ డైరెక్టర్ నేను.